అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 8వ తిరువాయమొഴി 6వ ముదే, అందులో 8వ పాసురం. எட்டாம் பாட்டு தரியேன் என்ன பின்பும் முகம் கிடையாமையாலே கலங்கி அனுபவம் பெற்றிலேன் ஆகிலும் உன் திருவடிகளே தஞ்சம் என்னு பிறந்த விஸ்வாசம் குலைகிறதோ என்னு அஞ்சா நின்னேன். அது குலையாதபடி பார்த்தருள வேணும் என்கிறார். స్వామి ధరియే, నిన్ను విడిచిపెట్టి నేను ధరించి ఉండలేనయ్యా అని చెప్పినప్పటికీ కూడా ముఖం కెడయ్యామయ్యాలే, ముఖం చూపించలేదట సర్వేశ్వరుడు వచ్చి. అప్పుడు ఆళ్వారు ఏమడుగుతున్నారు? ఓన్లేవయ్యా, అనుభవాన్ని ఇవ్వకపోయావు గాని నీ యొక్క తిరువడిగలే నాకు రక్షకము అనేటువంటి విశ్వాసం ఉంది, చూసావా ఇప్పటి వరకు? నాకు ఆ విశ్వాసాన్ని పోగొట్టువాక నువ్వు. అది పోతుందేమో అని భయపడుతున్నానయ్యా, అది పోకుండా ఉండేటట్లుగా నా విషయంలో అనుగ్రహాన్ని చూపించు. అంటే నువ్వు అనుభవాన్ని ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు, కానీ ఈ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకు నాకు అంటున్నారు ఆళ్వారి ఈ పాసురంలో. కళైవాయ్ తున్బం కళయ్యాదుజివాయ్ కళై గన్మత్తిలేన్ వளைவாய் நேம்படையாய் குடந்தை கிடந்த மாமாயா தளராவுளனமெனதாவி தெரிந்து போம்போது இளையாது உனத்தால் ஒருங்கப்பிடித்து போத இசை நீயே. కళైవాయ్ తున్బం కళయ్యాదుజివాయ్. తున్బం అంటే నా దుఃఖాన్ని, కళైవాయ్ నువ్వు పోగొట్టినను సరే, కళయ్యాదుజివాయ్ పోగొట్టకపోయినను సరే, కళైగన్మత్తు ఇలేను వేరు రక్షకుణ్ణి కలవాణ్ణి కాదు. వளைవాయ్ నేమి పడయ్యాయ్. వளைవాయ్ అంటే చుట్టూ ముఖాలు కలిగినటువంటి సుదర్శనాన్ని ఆయుధంగా కలిగినటువంటి స్వామి. కుడందై కిడంద మామాయ, తిరుక్కుడందలో పవళించినటువంటి శ్లాఘ్యమైన కిడంద మామాయ, శ్లాఘ్యమైన సౌందర్యము గల వాడా. ఉడలం తళరా, శరీరము శిథిలమైపోయి ఎనదు ఆవి సెరిందు పోంబోదు, నా ప్రాణము, నా యొక్క ప్రాణాలు శిథిలమైపోయేటప్పుడు ఇలయాదు ఇసయ్యాదు, ఇసయ్యా అదే ఇసై ఇళయ్యాదు దౌర్బల్యమును పొందకుండా ఉన తాళ్వరుంగా పిడిత్తుపోద నీయే ఇసై. నీ శ్రీపాదాలనే ఒక విధంగా ఉపేయాలుగా ఆశ్రయించేటట్లుగా నీయే ఇసై, నువ్వు సంకల్పించవయ్యా. తాత్పర్యం: తిరుక్కుడందైలో ప్రవళించిన ఓ స్వామి, ఓ శ్రీయప్పతి, ఆశ్రితుల యొక్క విరోధులని నశింపచేయటం కోసమని సర్వతోముఖమైనటువంటి సుదర్శనాన్ని శ్రీహస్తంలో ధరించి ఉన్నావు కదా. నువ్వు అలాంటి వాడివి, నేను ఎలాంటి వాడిని? నువ్వు తప్ప వేరే ఉపాయమే లేదు అనేటువంటి భావంలో ఉన్నవాడిని. నా యొక్క దుఃఖాలను పోగొట్టినా నువ్వే, పోగొట్టకపోయినా నువ్వే. నీ ఇష్టం వచ్చినట్లు ఎలా చేసినా పర్వాలా, కానీ నా శరీరాన్ని, ఇంద్రియాలని, ఈ ఇంద్రియాలు శైథిల్యాన్ని పొంది ప్రాణం పోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ సమయంలో నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాడినే, అంతఃకరణం అంటే మనసే కదా, నిన్ను ధ్యానించేటట్టుగా మాత్రం సంకల్పించు. నువ్వు నన్ను రక్షించినా పర్వాలా, రక్షించకపోయినా పర్వాలా, నా శరీరము ఇంద్రియాలు శిథిలమైపోయి ప్రాణం పోవటానికి సిద్ధంగా ఉన్న సమయంలో నువ్వు మా నిర్మలమైన అంతఃకరణతోటి నిన్నే ధ్యానించేటువంటి స్థితిని మాత్రం నాకు కలుగ చెయ్యి అంటున్నారు ఆళ్వారి ఈ పాసురంలో. ஆறாயிரப்படி களைவாய் துன்பம் కళయ్యాదొజివాయ్. కళైవాయ్ తున్బం, ఈ దుఃఖాన్ని తొలగిస్తే తొలగింపచేయి, తొలగించకపోయినా పర్వాలేదు. తిరువుళ్ళమాను బడిసేయి తరులే, నీకు ఎలా తోస్తే అలా చేయవయ్యా. ఎనక్కు నీ ఎల్లదు మత్తొరు గతి ఎల్లై, నాకు మాత్రం నువ్వు తప్ప వేరే రక్షకులు లేరు. అడియేనుడయ దుఃఖంగళై పోక్కుగైக்காக అన్రు తిరువారే ఏంది కొండిరుందు అరుళగిరదు. నువ్వు ఎలా ఉన్నావు? చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించి ఉన్నావు. ఎందుకు? దాసుల యొక్క
దుఃఖాలని, దాసుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టడం కోసమే కదా అలా చక్రాయుధాన్ని ధరించి ఉన్నావు నువ్వు. అలాంటి నువ్వు తిరుక్కుడందయ్యిలే పుగుందు అరుళిత్తుం. చక్రాయుధాన్ని ధరించావు దాసుడైన నా యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి. ఇదిగో ఎక్కడో దూరంగా ఉంటే రక్షించలేనేమో అనే భావనతో ఈ తిరుక్కుడందయ్యలో సన్నిహితంగా వేయించేసి ఉన్నావు. ఆనపిన్బు ఉడల్ అలరంద ఆవి సిరిందు పోగా నిన్నదు. అయితే నువ్వు ఇలా దగ్గరగా ఉన్నావు, చక్రాయుధాన్ని ధరించి ఉన్న, అయినప్పటికీ కూడా నా ఆత్మ ఆ విసిరిందు పోగా నిన్నదు. నా ఆత్మ ఏమైపోతూ ఉన్నది? దౌర్బల్యాన్ని పొందుతూ ఉన్నదయ్యా. ఇవ్వ ఆత్మ ముడివదற்கு మున్నే ఈ ఇండ ఉన్ తిరువడిగలిలే వాంగి అరుల వేణుం ఎన్గిరా. ఈ ఆత్మ నశించిపోకముందే వెంటనే ఈ యొక్క తిరువడిగళ్లలో నన్ను చేర్చుకునేలాగా అనుగ్రహించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు పన్నీరాయర్పడి. అనంతరం విపరీతమే ఫలిక్కిലും వేరొരു రక్షకరై ఉడయ్యే నల్లేన్ ఇప్పడే అనన్యగతియాన நான் உன் తిరువడిగలై విడాదపడి అనుమతి పన్న వేణుం ఎన్గిరార్. విపరీతమే ఫలించినప్పటికీ కూడా, అంటే రక్షించినా రక్షించకపోయినా ఇంకొక రక్షకులు లేనివాడనయ్యా. ఈ రీతిగా అనన్యగతికుడుగా ఉన్నటువంటి నేను యొక్క తిరువడిగలను విడవకుండా ఉండేటట్లుగా అనుమతినివ్వవయ్యా నాకు అంటున్నారు ఆళ్వారు. துன்பம் களைவாய் களையாதொழிவாய் உன்னை అనుభవిక్కపెరాద దుఃఖத்தை పోక్కువాయ్ పోక్కాదొజివాయ్. ఇది నిన్ను అనుభవించడానికి పొందలేకపోవటం వల్ల కలిగిన దుఃఖం. ఆళ్వారికి దుఃఖం ఎందుకండి అంటే పెరుమాళని పొందలేకపోతున్నాను అనే దుఃఖం, ఆ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాననే దుఃఖం. ఆ దుఃఖాన్ని పోగొడితే పోగొట్టు, పోక్కాదొజివాయసై పోగొట్టకుండా అయినా ఉంచు. దుఃఖ నివర్తక వస్తువై వేరు ఉడయ్యే నల్లే. నా యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాళ్ళు ఇంకెవరో ఉన్నారు అనుకునేటువంటి వాడిని కాదు నేను. దుఃఖ నివృత్తిక్కు పరికరమాయ చూడందా వాయై ఉడైత్తాన తిరువాడియై ఆయుధమాగ ఉడయ్యయ్యా. దుఃఖాలని, ఆశ్రితుల యొక్క దుఃఖాలని నివర్తింపచేయడానికి పరికరంగా చుట్టూ నోర్లు కలిగినటువంటి తిరువాజియే చక్రాయుధాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడా. ఆశ్రితార్థమాగా తిరుక్కుడందయ్యలే కణ్వళరందరుడిగిరా అతి ఆశ్చర్య సౌందర్యవుక్తనే. ఆశ్రితల కోసమని తిరుక్కుడందయ్యలో శయనించినటువంటి అతి ఆశ్చర్యకరమైన సౌందర్యయుక్తుడా. உன்னை அனுபவிக்கப்பெறாத ஆத்தியாலே శరీరం தளர்ந்து என்னுடைய பிராணனானது நிலை குலைந்து శరీరத்தை విట్టు పోంబడియాన పోదాయిత్తు. నిన్ను అనుభవించడానికి పొందలేదనే ఈ ఆర్తితోటి ఈ శరీరం తలరందు శైథిల్యాన్ని పొంది నా యొక్క ప్రాణం అనేటువంటిది ఆ స్థానాన్ని కోల్పోయి శరీరాన్ని విడిచిపెట్టేటట్టుగా అయిపోయిందయ్యా. ఇవ్వళవిల్ చిత్త దౌర్బల్యం పిరవాదే உன் திருவடிகளையே உபாயமும் உபேயமாக ఉరుప్పడి పడప్పిడిత్తు పోదుంబడిని ఏ అనుమతి పన్నవేణం. ఇలాంటి సమయంలో కూడా నా మనస్సు చాంచల్యాన్ని పొందకుండా నీ యొక్క తిరువడిగళ్లే ఉపాయము ఉపేయము అనే స్థితి ఉండేటట్లుగా, వాటినే నిన్నే ఆశ్రయించేటట్లుగా నువ్వే అనుమతిని పన్నవేణు. అనుమతిని ఇవ్వాలయ్యా, నాకు అనుగ్రహాన్ని చూపించాలి అంటున్నారు ఆళ్వారు. 7 వ్యాఖ్యానం. அப்படி செய்கிறோம் என்னாமையாலே என்னுடைய களைவாய் துன்பம் களையாதொழிவாய் களைகண் மத்திலேன். కళైవాయ్ తున్బం కళయ్యాదు, తున్బం కళైవాయ్ కళయ్యాదొజివాయ్. నువ్వు దుఃఖాన్ని పోగొడితే పోగొట్టు, లేకపోతే లేదు. కణైగల్ మత్తిలేన్. కణైగల్ అంటే రక్షకం, మత్తు ఇలేని ఇంకొకటి లేదయ్యా నాకు. నీ ఉన్ కార్యం చెయ్యலும் செய் తవిరులం తవిరు నాన్ కురైవత్తేను. అదిగో నువ్వు నీ కార్యాన్ని చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, నాకు ఏ కొరత లేదయ్యా అంటున్నారు ఆళ్వారు. అంటే కురైవత్తేనంటే ఏమిటిస్తున్నారో చూస్తున్నాం. ప్రసక్తస్య ప్రతిషేధ అనే న్యాయంతో ఇప్పుడు విశ్వాసం కులయాదపడి పన్న వేణుం ఎంగైకు ప్రసంగం ఏదన్నా కులే ఎక్కడున్నా మనం
నా కురైవత్తేన్ త్వమేవ ఉపాయ భూతో మే భవ ఎంగిర అంశత్తిల్ కురయిల్లై. నాకే కొరత లేదయ్యా, నువ్వు నా కార్యాన్ని చేసినా చేయకపోయినా కొరత లేదు. నా భావం పూర్వం ఎలా ఉండేది? ప్రపత్తి అంటే త్వమేవ ఉపాయభూతో మే భవ, నాకు నువ్వే ఉపాయముగా కావయ్యా అనేటువంటి అంశంలో కూడా కొరత లేదు. అంటే నా యొక్క మనస్సు అంటే నాకు ఇంకొకరు రక్షకులు లేరు కనుక నువ్వే రక్షకుడు అనే భావంలో ఉన్నాను కనుక నువ్వు రక్షించినా రక్షించకపోయినా నాకు నువ్వే ఆశ్రయణీయుడవి, రక్షకుడివి. సర్వపాపేభ్యో మోక్షయిష్యామి ఎన్ను ఉన్ కూరు చెయ్యలుం చెయ్యి తవిరలుం తవిరువు. నువ్వేం చెప్పావు చర్మశ్లోకంలో? సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని చెప్పావా? మీకు అన్ని పాపాలని నేను తొలగింపచేస్తాను అని చెప్పి మోక్షయిష్యామి, మిగతా పాపాలన్నిటినీ నేను పోగొడతానని చెప్పావా? ఎన్నుం ఉన్ కూరు, నువ్వు చెప్పినటువంటి మాటే కదా అది. అది చేస్తే చెయ్యి, తవిరుం తవిరు, అంటే నీ మాట నిలబెట్టుకుంటావో విడిచిపెట్టుకుంటావో అది నీ ఇష్టం అంటున్నారు ఆళ్వారు. అప్పటి செய்கிறோம் என்னாமையாலே என்னுடைய ரக்ஷணத்துக்கண்டோ விக்கிடை என்கிறார் மேல். అప్పటి செய்கிறோம் ఎన్నామయ్యాలే, ఆళ్వార్లు ఈ రీతిగా కళైవాయ్ తున్బం కళయ్యా దొజువాయ్ కళైగల్ మత్తిలేనని ప్రార్థించినప్పటికీ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని నువ్వు చెప్పినటువంటి మాట నిలుపుకోవయ్యా అని ప్రార్థించినప్పటికీ కూడా అప్పటి செய்கிறோம் ఎన్నామయ్యాలే ఆయన ఏ సమాధానాన్ని ఇవ్వలేదట. అలానే చేస్తాంలేండి ఆళ్వారే అని ఒక మాట చెప్పాలి కదా, అదేమీ లేకుండా ఉండటంతో ఎన్నుடைய అప్పుడు ఆళ్వారు మళ్ళా అడుగుతున్నారు, ఎన్నుடைய రక్షణత్తుకండు ఇక్కడే ఎంగిరారు. ఇక్కడ ఎందుకున్నావయ్యా నువ్వు? ఈ తిరుక్కుడందైలో ఎందుకు వచ్చి పవళించి ఉన్నావు? మమ్మల్ని రక్షించటం కోసమే కదా, నన్ను రక్షించడానికి అంటున్నారు మేల్ రాబోయే పాటల్లో. వళైవాయ్ నేమిప్పడయ్యాయ్, వళైవాయ్ నేమిప్పడయ్యాయ్, అనేక ముఖాలు కలిగినటువంటి చక్రాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడు. பார்த்தவிடமெங்கும் வாயான తిరువారియயும் ఆయుధమాగవడయవనే. பார்த்தవిడమెంగుం అంటే ఆ చుట్టూ నేమి అంతా కూడా నోర్లు కలిగి ఉండేటువంటి తిరువాజిని చక్రాయుధంగా కలిగినటువంటి స్వామి. కళయ్యాదొడిగైక్కు చొల్లలాం కన్నది ఉండు, నువ్వు నన్ను నా దుఃఖాన్ని పోగొట్టను అని చెప్పడానికి ఏదైనా నేను చేసిన దోషం ఏదైనా ఉన్నదా? ఉన్ కయ్యిల్ ఆయుధత్తుకు వాయ్ ఇల్లాద విడముందు, నేను చేసినటువంటి నేను నిన్ను రక్షించిన ఆళ్వారే అని చెప్పాలంటే నాలో ఏదన్నా చూపించాలా దోషం? అదేమైనా ఉన్నదా? లేదా నేను రక్షించాలంటే నా దగ్గర ఆయుధాలు ఏం లేవు ఆళ్వారే అని అంటే ఉన్ కయ్యిల్ ఆయుధత్తుకు వాయల్లాద విడముందో, నీ చేతిలో నా ఆయుధానికి అంత శక్తి లేదు అంటావా? నీ చేతిలో ఉన్న చక్రాయుధానికి ఆ నోర్లు లేకపోవడం, నేమి అంటే అంచులకు ఉండేటువంటి కోణాలని వాటినే నోర్లుగా చెప్తున్నారు ఇక్కడ. అవి లేకపోవడం అనేటువంటి ఉన్నదా? మొదట నా దోషం ఏమైనా ఉన్నదా, లేకపోతే చక్రాయుధానికి ఆ సామర్థ్యం లేదా చెప్పు. అది వాయిపడైత ప్రయోజనం పెరవేండావో, దానికి ఆ నోర్లు ఉన్నందుకు ప్రయోజనం ఉండాలా లేదా ఆ చక్రాయుధానికి? పరికరం ఎల్లయ్యన్నప్పూమో கைக்கஜிந்து போயிட்டு இனி పడై తిరట్ట వేణుం ఎన్ను కన్నది ఉండు. తల్లే ఆళ్వారే మీరు అడుగుతున్నారు, రక్షించమని అడుగుతున్నారు, దర్శనం ఇవ్వమని అడుగుతున్నారు, కానీ పరికరం ఎల్లై నా దగ్గర ఆయుధాలు ఏం లేవయ్యా. నిన్ను రక్షించాలంటే నాకు పరికరాలు కావాలి కదా, అవి లేవు అని చెప్తావా? లేకపోతే కైక్కజిందు పోయిట్టు నా చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆళ్వారే, ఆళ్వారే చక్రాయుధం లేదు నా దగ్గర ఇప్పుడు అని చెప్తావా అని చెప్పి ఇని పడై తిరట్ట వేణుం, అన్ని ఆయుధమే లేకపోయిన తర్వాత ఒక పని ఏదైనా చెయ్యాలి అంటే సైన్యాన్నో ఏదో సహాయకులను సిద్ధం చేసుకోవాలా? అలా చేసుకోవాలి అనేటువంటి దోషం ఏదైనా ఉన్నదా నీ దగ్గర? ఆ లోపం ఏదైనా? నువ్వు నన్ను రక్షించాలి అనుకుంటే పరికరం నీ చేతిలో సిద్ధంగా ఉన్నది. పోయి నా దోషాలు చూద్దామంటే ఏ దోషము లేనట్లుగా నేను ఎదురుగా ఉన్నాను, కానీ నువ్వెందుకు నన్ను రక్షించటం లేదు? పోనీ చేతిలో ఉన్న పరికరానికి శత్రువుల్ని నశింపజేసే సామర్థ్యం ఉందా లేదా అంటే అనేక నోర్లు కలిగినటువంటి నోర్లు కలిగినటువంటి చక్రాయుధం అది. ఆ కాదాళ్వారే నా చేయి జారిపోయింది చక్రాయుధము, ఇంకా నేను ఏదో నిన్ను రక్షించాలంటే
సరంజామా అంతా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి దోషం ఏదైనా ఉన్నదా నీకు? అలాంటిదేం లేదు కదా. నేను ఇప్పడయ్యా కళை கண்மத்திலேனும் அப்படி இருப்பது என் கையில் ஓர் ஆயுதம் உண்டோ பிறர் கையில் ஓர் ஆயுதం ఉండు ఉన్ కయ్యిల్ ఆయుధం ఇల్లయ్యో. అదిగో నేమిప్పడయ్యాయ్, నేమిని ఆయుధంగా కలిగి, నేమి అంటే చక్రాయుధాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడివి. కళైగల్ మత్తిలేను, కళైగల్ మత్తిలేను. అదిగో రక్షకులు వేరే ఎవరు లేరయ్యా నాకు. అప్పటి ఇరుప్పదు ఎన్ కయ్యిల్ ఓర్ ఆయుధం ఉండు, అలాంటి ఇరుప్పదు ఎన్ కయ్యిల్ ఓర్ ఆయుధం ఉండు, అలా ఉండేటువంటిది. అప్పటి ఇరుప్పదు ఎన్ కయ్యిల్ ఓర్ ఆయుధం ఉండో పిరర్ కయ్యిల్ ఓర్ ఆయుధం ఉండు ఉన్ కయ్యిల్ ఆయుధం ఎల్లయ్యో. నీ చక్రాయుధం లాంటి ఆయుధం నా చేతిలో ఏదైనా ఉన్నదా, లేదా ఇతరుల చేతిలో ఏదన్నా అలాంటి ఆయుధం ఉన్నదా? ఉన్ కయ్యిల్ ఆయుధం ఎల్లయ్యో. మా చేతుల్లో ఏదైనా, నా చేతిలో ఏదైనా ఆయుధం ఉన్నదా, లేదా ఇతరుల చేతిలో ఏదైనా ఆయుధం ఉన్నదా? నీ చేతిలో ఆయుధం లేకుండా ఉన్నదా? నీ చేతిలో ఆయుధం ఉన్నది కదా. కొడందై కిడంద మామాయా, పోనీ ఎక్కడో దూరంగా ఉన్నాను అని చెప్తామంటే ఆ స్థితి కూడా లేదు కదా నీకు. நீ மாம் என்னதுக்கு பின்பு இவ்வரு உள்ளవేత్తం ఎల్లాం పారాయ్. మాం ఏకం శరణం వ్రజ అని చెప్పావా చర్మ శ్లోకంలో. ఎన్నదుక్కు పిన్బు ఇవ్వరు గుళ్ళవేత్తం ఎల్లాం పారాయ్. నువ్వు చెప్పిన మాం అనేటువంటి దానికంటే కూడా అది అవతారాల్లో చెప్పినటువంటి విషయం. ఇవ్వరు గుళ్ళవేత్తం ఎల్లాం పారాయ్. యువతలో ఉన్నటువంటి ఈ గొప్పతనాన్ని చూడు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? కుడందై కిడంద మామాయ, తిరుక్కుడందైలో చేయనించినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైన చేష్టాలు కలిగినటువంటి స్వామి అవతారాల్లో చెప్పావు నువ్వు. ఏమిటి? మాం ఏకం శరణం వ్రజ అని. దానికంటే కూడా ఇప్పుడు ఈ గొప్పతనం ఏమిటి? అక్కడ చెప్పావు, అవతారం చాలించి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇదిగో మా కోసమనే నిత్యము ఇక్కడే వేయించేసి ఉండేటువంటి వాడివి కదా. అది కదా ఏత్తం, అవతారాలకి అర్చావతారానికి ఇత్తాల్ అవతార దశయిలు అర్చావతారం సులభం ఎన్నపడి. దీని చేత ఏం తెలుస్తుంది? అర్చావతారం కంటే, అవతారాల కంటే కూడా అర్చావతారం చాలా సౌలభ్యము అని చెప్పినట్లుగా అయింది. తిరుక్కుడందయిలే ಒಂದು ఆశ్చర్యమాన అజగోడే కణ్వడరందరుడిగరదు ఆశ్రితర్కాఘాన్లో. నువ్వు అసలు తిరుక్కుడందయిలో వేయించేసి ఉన్నది ఎందుకయ్యా? అంత సౌందర్యాన్ని మొత్తం ప్రోవ్ చేసుకొని వచ్చావా అన్నట్లుగా ఆ తిరుక్కుడందయిలో క్షీణించి ఉన్నది ఎందుకు? ఆశ్రితుల కోసమే కదా. శక్తి వైకల్యం సొల్ల వన్నాదు, సులభన్ అన్ను ఎన్న వన్నాదు, రుచి ఉత్పాదకన్ అల్లన్ ఎన్న వన్నాదు. పోనీ నీ విషయం శక్తి లేదులేండి, ఆయన ఇక్కడికి వచ్చి పడుకున్నాడు, ఆయనకి మన శత్రువుల్ని నశింపజేసే శక్తి లేదు, మనం కోరుకున్న కోరిక తీర్చే శక్తి లేదు అని చెబుదామా అంటే ఆ శక్తి లేని స్థితి కాదు. సులభన్ అందు ఎన్న వన్నాదు, సులభుడు కాదు, ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉన్నాడండి, ఇక్కడికి రావటం అంత చిన్న విషయమా ఏమిటి అని చెప్దామంటే ఆ సులభత్వం లేదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. మా అందరి కంటికి ఎదురుగా కనబడుతూ తిరుక్కుడందైలో వేయించేసి ఉన్నావు కదా, అది లేదు. రుచి ఉత్పాదకన్ అల్లన్ ఎన్న వన్నాదు. ఏమండి, శక్తి ఉంది, సులభుడే, కానీ ఆయన చూడగానే వెళ్ళి ఆశ్రయిద్దామనే రుచి, ఆయన పొందుదామనే రుచి కలిగే స్థితి లేదండి. అలాంటి ఆ స్వరూపం ఏం బాగుంటుందండి అనే స్థితి లేదు. నీ యొక్క సౌందర్యము ఆశ్రయించినటువంటి వాళ్ళని నిన్నొక్కసారి అలా సేవిస్తే, ఇన్ని అనుభవిస్తే తప్ప ఉండలేము అనేటువంటి స్థితిని కలిగించేటువంటి వాడివి కదా నువ్వు. కాబట్టి శక్తి లేనటువంటి వాడివి అని చెప్పడానికి లేదు, సులభుడివి కావు అని చెప్పడానికి లేదు, రుచిని పుట్టించినటువంటి వాడివి అని చెప్పడానికి లేదు. తళరా ఉడలు. కాబట్టి ఇన్ని అనుకూలంగా ఉండి కూడా నువ్వు నన్ను ఎందుకు అనుగ్రహించటం లేదు అనేది ఆడవాళ్ళ యొక్క భావన. తళరా ఉడలం, మేని శైథిల్యాన్ని పొందుతుందయ్యా. ఉడలం ఆత్మ అని చెప్పచ్చు. శరీరం ఆనదు కట్టుకొలయ్యా. అదిగో శరీరం బంధాలన్నీ కూడా శైథిల్యాన్ని పొందుతూ తళరా 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 అంటే తళరా దౌర్బల్యాన్ని పొందుతూ ఉంటే ఎనదావి సెరిందు పోంబోదు ఎన్ ప్రాణనానదు ముడిందు పోం అళవాయిత్తుగిడాయ్. నా ప్రాణాలన్నీ ముడిందు పోం అళవాయిత్తుగిడాయ్, అన్నీ నశించిపోయేటట్లుగా ఉన్నాయి కదా. పోంబోదు పోంబోదాయిత్తు ఇరుదాన్
అంతిమ స్మృతి ఆనాలో ఎన్నిల్. ఏమండి ఆళ్వారు ఇప్పుడు నా ప్రాణాలు నశించిపోయేటట్లుగా ఉన్నాయి అంటున్నారు కదా, ఇదేమైనా అంతిమ స్మృతి ఆనాలో అంతిమ స్మృతిగా చెబుతున్నారా ఏమిటి ఆళ్వారు అంటే, కాస్త పాషాణ సన్నిభం ఎన్నుం అహం స్మరామి ఎన్నుం సొల్లుగిరా ఎవరు సొల్లుగిరదు ఎవరు అరియారండే. ఆళ్వార్లకి అంతిమ స్మృతి అవునా అంటే అది వరాహచరమ శ్లోకంలో చెప్పారు కదా, స్థితే మనసి సుస్వస్తే శరీరే సతియోనర అనే శ్లోకంలో కాస్త పాషాణ సన్నిభం, నువ్వు స్మృతిలో ఉండగా నువ్వు నన్ను స్మరిస్తే నువ్వు కాస్త పాషాణ సన్నిభం, ఒక రాయిలాగో చెక్కలాగో నువ్వు పడి ఉన్న సమయంలో నేను నిన్ను తలుచుకుంటానదా, అహం స్మరామి నేను నిన్ను స్మరిస్తాను అని చెప్పినట్టు ఆ విషయం ఎవరు అరియారన్నే. ఆడవాళ్ళకి ఏమైనా అది తెలియని విషయమా ఏమిటి? కానీ ఎవరతాం అవ్వధికారిగలు అందే, అలా అవ్వధికారం స్థితే మనిషి సుస్వస్తే అని చెప్పే అధికారి కాదు ఆళ్వారు. అంటే ఏమిటి, ఇంకా ప్రాణాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆ సమయంలో నాకు అంతిమ స్మృతి కలగపోతే ఆయన వచ్చి సహకరించాల్సినటువంటి స్థితి కాదు ఇది. ఈ స్థితే మనసి సుస్వస్తే అనేటువంటి స్థితి కాదు ఆడవాళ్ళది. విశ్లేష అంటే ప్రాణం పోతోంది అంటున్నారు కదండి, ప్రాణం పోతోందంటే ఇంకా ఆయనే కదా అహం స్మరామి మద్భక్తం అని, నేనే నా భక్తుల్ని స్మరించుకుంటానంటాడు కదా. అలాంటి అంతిమ స్మృతి లాంటి కాదండి ఆడవారికి కలిగినటువంటి ఈ దుఃఖం. శరీర శైథల్యం ఎందుకు కలుగుతోంది? విశ్లేష వ్యసనత్తాలే శరీరం ఉంటలరుందు ప్రాణనం శరీరத்தை విట్టు పొంద చెయ్యాయిత్తు ఇప్పోదు ఎన్గై. ఇది అసలు ప్రాణాలు పోయేటువంటి స్థితి కాదు. స్థితే మనసి సుస్వస్తే అని ఆ సమయంలో మనం కదలకుండా మెదలకుండా పడి ఉంటే ఆయన వచ్చి మనల్ని రక్షించాడు, ఆయనే మనల్ని స్మరిస్తాడు అనేటువంటి దశ కాదండి. పెరుమాళని ఎడబాయటం వల్ల కలిగినటువంటి ఆ దుఃఖ దశ. విశ్లేష వ్యసనత్తాల శరీరము తలరందు శరీరం దౌర్బల్యాన్ని పొంది ప్రాణనం శరీరத்தை విట్టు పోం దశయ్యాయిత్తు ఇప్పోదు, ప్రాణాలు కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయా అన్నట్లుగా ఉన్నటువంటి దశ. இளையாதித்ய அபேட்சிதம் பெத்திலேனே ஆகிலும் என் அபேட்சிதம் சித்துக்கும்படி உன் திருவடிகளை பத்தின பத்து నెగిదామల్ పన్ని అరుడ వేణుం. ఇళయాదిత్యాది, నువ్వు పట్టినటువంటి పట్టు విడువకు, ఆడవాళ్ళని నేను రక్షించే తీరుతాననేటువంటి పట్టు. అపేక్షితం పెత్తిలేనే యాగిలం, నేను కోరుకున్నట్లుగా నీ దర్శనాన్ని పొందలేకపోయినప్పటికీ నా యొక్క కోరిక తీరేటట్లుగా నీ యొక్క తిరువడిగళ్లలో పట్టినటువంటి పట్టుని నెగిజామల్ అది విడవకుండా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా. అనుభవం కెడయ్యామయ్యాలే அதுக்கு அழியான ఉపాయ అధ్యవసాయం కూడా ఎగరదు ఎన్ను అంది. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇలాంటి భయం ఎందుకు కలిగిందండి? తను ఆయన్ని విడిచిపెట్టేస్తానేమో అని ఎందుకు భయం కలిగింది అంటే అనుభవం పొందలేకపోవటం చేత, దానికి కారణమైనటువంటి ఉపాయ అధ్యవసాయం నశించిపోతుందేమో అని భయపడి ఇది కూడా కులయామల్పాత్తరుడ వేణుం ఎన్గిరార్, ఈ ఉపాయ అధ్యవసాయం మాత్రం నాలో తగ్గకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నారు ஒரு ఆళ్వారు పెరుమాళపడి. ఒరుంగా అంటే ఒరుప్పడిపడా అంటే ఒక నువ్వు దానికి ఉద్యుక్తుడు కావయ్యా అని. కడైవాయ్ తున్బం కడయ్యాదొజివాయ్ కడైగల్ మత్తిలేన్ வளைவாய் நேமிப்படையாய் குழந்தை கிடந்த மாமாயா தளராவுடலமெனதாவி தெரிந்து போம்போது இளையானது இளையானது இளையாது இளையாது இளையாதுனத்தால் ஒருங்க பிடித்து போத ఇసయ్యే. ఎత్తాం పాటు అయిపోయింది కదా. 9వ పాటు 9వ பாசுரம். சர்வேஸ்வரனாய் வைத்து சர்வ சமாசேனாக இங்கே சந்நிహితனாய் எனக்கு அடிமையால் அல்லது செல்லாதபடி பண்ணினனே కన్నాలే కాణలాంబడి వరవేణుం ఎన్గిరారు. నువ్వు సర్వేశ్వరుడివై ఉండి అందరికీ ఆశ్రయించడానికి అనుకూలంగా ఇక్కడ మాకు సన్నిహితుడిగా ఉండి నా యొక్క నాకు కైంకర్యం చేస్తే తప్ప ధరించి ఉండలేనటువంటి స్థితి కలుగజేసినటువంటి నువ్వు కన్నాలే కాణలాంబడి వరవేణుం, నా కంటార కనబడేటట్లుగా దర్శనం ఇవ్వవయ్యా, నువ్వు రావాలి అని అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. అంటే నువ్వు ఎలాంటి వాడు? సర్వేశ్వరుడివి,
అందరూ ఆశ్రయించడానికి అనుకూలంగా కుంభకోణంలో వేయించేసి ఉన్నావు. అంతేకాదు నీకు కైంకర్యం చేస్తే తప్ప ధరించలేని స్థితిని నాకు కలుగజేశావు. కలుగజేసి కానీ కంటికి మాత్రం కనబడట్లా నువ్వు. ఇది ఆళ్వాళ్ళ యొక్క వేదన. ఇసేవిత్తెన్నై ఉంటాయినైకి ఇరుత్తుమమ్మానే అసేవిల్ అమరర్ తలైవర్ తలైవా ஆதி பெருமூர்த்தி திசைவில் வீசும் செஜுமாமணிகள் சேரும் திருக்குழந்தை அசைவில் உலகம் பரவ கிடந்தாய் కాణవారాయే. ఎన్నై ఇసైవిత్తు నన్ను స్వాధీనపరుచుకొని ఉంటావినై కీర్ ఇరుత్తుం అమ్మానే నీ యొక్క శ్రీపాద ద్వంద్వాల కింద నన్ను చేర్చుకున్నటువంటి ఓ స్వామి. అసేవుయిల్ అమరర తలైవర్ తలైవా. అసేవుయిల్ అసేవు అంటే నాశనము, ఇల్లు లేనటువంటి. అమరర్ తలైవర్ తలైవా నిత్యసూరులకు ప్రధానులైనటువంటి అనంత తలైవా ప్రధానుడైనటువంటి ఆది పెరుమూర్తి అనంతగరుడ విశ్వక్సేనాదులకు ప్రధానుడా, సర్వకారణమై సర్వాధికుడైనటువంటి సర్వేశ్వరుడా. దిశైవిల్ వీసుం సెజుమామణిగల్ సేరుం. దిశైవిల్ అంటే దిక్కులయందు, విల్లు తేజస్సు, వీసుం విసురుతూ ఉండేటువంటి, సెజుమామణిగల్ సమృద్ధములైనటువంటి శ్లాఘ్యాలైనటువంటి రత్నాలు చేరి ఉన్నటువంటి తిరుక్కుడందయందు అసేవుయిల్ భ్రమ లేకుండా, ఉలగం పరవక్కిడందాయ్ భ్రమ లేకుండా స్తోత్రం చేసేటట్లుగా ఆశ్రయించేటట్లుగా పవడించినటువంటి వాడా. ఉలగం పరవక్కిడందాయ్ కాణవారాయ్ నేను సేవించేటట్టుగా వేయించేయవయ్యా అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. తాత్పర్యం: సంసారంలో ఆసక్తి ఉండేది నాకు, దాన్ని తొలగింపచేసి వైరాగ్యాన్ని కలిగించావు. నీ విషయంలో అతి ప్రేమని కలుగజేశావు. దాస్యపరుచుకున్నావు, నన్ను దాసుడుగా స్వీకరించావు. అలాంటి ఓ దేవాది దేవా, నువ్వెక్కడున్నావు? ఇప్పుడు తిరుక్కుడందయలో ఉన్నావు. ఆ తిరుక్కుడందయ ఎలా ఉంది? అనేక రకాలైనటువంటి రత్నాలు అలా వాటి యొక్క ప్రకాశాన్ని వెదజిమ్ముతూ గుంపులు గుంపులుగా చేరి ఉంటాయట రత్నాలన్నీ కూడా. అలాంటి తిరుక్కుడందయలో పవళించినటువంటి స్వామి, నీ సౌందర్యాన్ని సేవించాను, సేవించి కృతార్థుడయ్యేటట్లుగా నా ముందర సేవించి వేయించేసి సేవ సాధించవయ్యా, నాకు అలా దర్శనమివ్వు అని అడుగుతున్నారు ఆళ్వారు. ஆறாயிரப்படி இசைவித்து இவ்வாத்மா உனக்கே அடிமை என்னும் இடத்தை என்னை సంబంధిప్పిత్తు என்னை త్వచ్చరణారవింద యుగలి సంశ్లేష వియోగ దుఃఖ సుఖ దుఃఖ నాక్కినవనే. ఈ ఆత్మ నీకే దాసము అనేటువంటి ఆ విషయంలో నన్ను అంగీకరింపచేశావు. ఆ తర్వాత నన్ను నీ యొక్క చరణార విందాలలో సంశ్లేష కలిస్తే ఆనందం, వియోగం కలిగితే దుఃఖం కలిగేటట్లుగా నన్ను చేశావు కదా. శేష అసన గరుడ ప్రముఖ నానావిధ అసంఖ్యేయ దివ్య పరిచరిత చరణయుగళనాయ్. నువ్వెలాంటి వాడివి? ఆదిశేషుడు, శేషాసనుడు అంటే విశ్వక్సేనాళ్వారు, గరుడాళ్వారు, ఇలాంటి ప్రముఖులైనటువంటి వాళ్ళ చేత అసంఖ్యేయ దివ్య ప్రముఖ గరుడ ప్రముఖ నానావిధ అనేక విధాలైనటువంటి అసంఖ్యేయాలైనటువంటి దివ్యమైనటువంటి పరిజనుల చేత సేవించబడేటువంటి తిరువడిగళ్ళు కలిగినటువంటి వాడివై సర్వేశ్వరుడిగా ఉండి కూడా సమాశ్రేణీయత్వర్థమాగా తిరుక్కుడందయ్యిలే. సర్వేశ్వరుడివే నువ్వు, ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండవలసినటువంటి వాడివైనప్పటికీ అందరికీ ఆశ్రయించడానికి సులభంగా ఉండటం కోసమని ఈ తిరుక్కుడందయ్యలో శయనించినటువంటి స్వామి కాణవారాయ్ నాకు దర్శనం ఇవ్వవయ్యా అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయర్పడి అనంతరం ఎన్నై అనుమతిயை பிறப்பித்து உன் திருவடிகளே பிராப்யமாக அனுபவிப்பித்தனி கிடையஜகை காட்டின ஓபாதி நடையது కాణవర వేణుం ఎన్గిరాన్. నన్ను
అనుమతించేలాగా నన్ను మార్చేశావు. నీ తిరువడిగళ్లే ప్రాప్యము, అనుభవించదగినటువంటివి అని తెలియచేశావు. నువ్వేం చేశావు? నీ యొక్క శయనకాలిక సౌందర్యాన్ని చూపించావు నాకు. దానితో పాటుగా నీ యొక్క నడక సౌందర్యాన్ని కూడా నాకు చూపించవా స్వామి? అలా నీ యొక్క నడక సౌందర్యం నేను సేవించేటట్టుగా నువ్వు రావయ్యా స్వామి అంటున్నారు ఆళ్వాళ్ళు. అనాది కాలం విముఖనానయన్నై శేషత్వమాగిర స్వరూపத்திலே ஓம் ఎన్ను ఇసయ్యుంబడి పన్ని அதுக்கு ஈடாக உன் திருவடிகளில் விஷயமான ప్రాప్త్య ప్రాపక బుద్ధియోడే. అనాది కాలంగా విముఖుడుగా ఉన్నాను నేను. నువ్వేం చేశావు? శేషత్వం అనే స్వరూపంలో ఓం అని అంటే ఏంటి? ఈ జీవుడు శేషత్వం ఓములో ఏమున్నాయి? అకార ఉకార మకారాలు. అకారమేమో సర్వేశ్వరుడు, మకారమేమో జీవుడు. ఈ జీవుడు ఎలాంటి వాడు? అకార స్వరూపుడైన సర్వేశ్వరుడికే శేషభూతుడు అని అంగీకరించేటట్లుగా, దానికి తగినట్లుగా నీ యొక్క తిరువడిగల విషయంలో ప్రాప్య ప్రాపకాలు రెండూ నువ్వే అనేటువంటి, ప్రాప్యము ప్రాపకం అంటే ఉపాయ ఉపేయాలు రెండూ కూడా నువ్వే అనేటువంటి బుద్ధితోటి నన్ను అనన్యపరుడిగా చేసినటువంటి స్వామివు నువ్వు. అంటే ఇంకొక విషయంలో ఆసక్తి లేనట్లుగా చేసినటువంటి స్వామివయ్యా. ఇప్పటి స్వరూప జ్ఞానం పిరప్పిత్తార్కు ప్రాప్యనాగైక్కాగ భగవదనుభవత్తుకు ஒரு காலும் அசைவில்லாத சூரிகளுக்கு தலைவராనా అనంతగరుడ విశ్వక్సేనకు తలైవనాయ్. ఈ రీతిగా స్వరూప జ్ఞానాన్ని కలుగజేసినటువంటి వాళ్ళకి ప్రాప్యనాగైక్కు, ప్రాప్యం ఇది పురుషార్థంగా ఉండటం కోసమని ఆ భగవద్ అనుభవానికి ఒక్కసారి కూడా నశింపు లేకుండా ఉండేటువంటి నిత్య సూర్యులకు కూడా తలైవ శ్రేష్ఠులుగా ఉండేటువంటి అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు మొదలైనటువంటి శ్రేష్ఠులందరికీ కూడా వాళ్ళకి కూడా నువ్వు తలైవనాయ్, నాయకుడుగా ఉండేటువంటి వాడవై సమస్త కారణ భూతమాయ్ సర్వాధికమాన విగ్రహత్తై ఉడయ్యనాయ్ ఆశ్రితర్కు అనుభవార్థమాగా దిక్కుక్కల్ దోరం. ఎలాంటి సమస్త కారణ, ఈ జగత్తుకంతటికీ కారణభూతుడి, అందరికంటే గొప్పవాడివి, దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడివి, ఆశ్రితుల యొక్క అనుభవం కోసమని ప్రతి దిక్కులోనూ ఒడి ఏపరప్పుగరా నీ యొక్క ఆ కాంతిని వ్యాపింపచేసినటువంటి దర్శనీయమాయ్ పెరు విలయ్యనాన రత్నంగలు చేరుగిరా. ఆశ్రితులు అనుభవించడం కోసమని ప్రతి దిక్కులలోనూ కాంతి కలిగినటువంటి ఆ కాంతి, ఆ తేజస్సును మొత్తం అంతటా వ్యాపింపచేసినటువంటి అందమైనటువంటి పెద్ద వెల కలిగినటువంటి రత్నాలు చేరేటువంటి తిరుక్కుడందై అనేటువంటి దివ్యదేశంలో దౌర్లభ్య శంకయ్యాలే అలైచ్చల్తేరెందు, నిన్ను పొందడం చాలా దుర్లభము అనేటువంటి శంక తీరేటట్టుగా లోకము స్థితు కుంబడి కన్వళరందరుడినవనే, లోకమంతా నిన్ను స్తోత్ర చేసేటట్టుగా శయనించిన స్వామి. లోకత్తుకు కిడయ్యదుగు కాట్టిన ఓపాది నాన్నడయ్యదుగు కాణుంబడి వరవేణం. లోకంలో ఉండేటువంటి వాళ్ళకి నీ శయనకాలిక సౌందర్యాన్ని చూపించావు కదా, అలానే నాకు నడయ్యదుగు నీ నడక సౌందర్యం సేవించాలని ఆశయ్యా. కాబట్టి వరవేణు రావయ్యా. దుఃఖ సాగరత్తిలే అసైగిర లోకం అసగిలే అగప్పట్టు పరముంబడి ఎన్నుమా. దుఃఖ సాగరంలో మునిగి అసైగిర లోకం దుఃఖిస్తూ ఉన్నటువంటి ఈ లోకులు యొక్క సౌందర్యంలో చిక్కుకొని దాన్ని పొందాలనే ఆశ కలిగేటువంటి వాళ్ళగా వాళ్ళని చేసేటట్టుగా ఎన్నుమాం అనవచ్చును. అగప్పట్టు పరముంబడి, అది దాంట్లో చిక్కుకొని అదే లోకం అనేటట్లుగా అసైవిల్లాద పరమపదమాఘవమాం ఏడంబలం కొళ్ళుగిర తిరుమేని అసైవిలే లోకం పరభవెన్నుమా. అసైవిల్లాద పరమపదమాఘవం, నశింపులేనటువంటి అదిగో స్వరూప జ్ఞానం. అసైవిల్లాద పరమపదమాఘవం ఆఘవమాం ఇడం వలం కొళ్ళుగిర తిరుమేని అసైవిలే లోకం పరవాయన్నుమాం. అసైవిల్లాద అంటే నశింపులేనటువంటి జ్ఞానం కలిగినటువంటి నిత్యసూలు ఉండేటువంటి ఆ పరమపదమని చెప్పుకోవచ్చు. తర్వాత ఎడం వలం కొళ్ళుగిర తిరుమేని అసైవిలే లోకం పరవనా ఎన్నుమం. ఎడం వలం కొళ్ళుగిర, కుడి ఎడమలకి వ్యాపిస్తూ ఉండేటువంటి తిరుమేని కాంతితోటి
ఆ కాంతి లోకమంతా కూడా ప్రవహిస్తూ ఉన్నది, వ్యాపిస్తూ ఉన్నది అంటున్నారు తన్నీరాయరపడిలో. అది పదపదానికి చెప్పుకోవటం వల్ల అది ఒక అర్థం తాత్పర్యంలాగా రాదు. అలా అనుకొని మొత్తం ఒకేసారి సేవించి ఆ పదాలన్నీ కూడా అప్పుడు చెప్తే తాత్పర్యంలాగా ఉంటుంది, కానీ ఒక్కొక్క పదము చెప్పినప్పుడు ఒక తాత్పర్యంలాగా అనిపించదు. పదానికి అర్థం తెలుసుకోవడం అక్కడ లెక్క, అంతే. ఈ వ్యాఖ్యానం వన్మదాం పాటు ఇసైవిత్తు ఎన్నై ఎన్నై ఇసైవిత్తు నెడునాడు ముఖ నాన ఎన్నై అడిమయ్యిలే ఇసైవిత్తు ఎన్నై ఇసైవిత్తు నన్ను అంగీకరింపచేసి. ఎలాంటి నన్ను? ఇసయాల ఇత్యాది ఇసయా ఎన్నై నెడునాడు విముఖ నాన ఎన్నై అడిమయ్యిలే ఇసైవిత్తు. చాలా కాలంగా నీ విషయంలో అంగీకరించకుండా విముఖుడుగా ఉన్నటువంటి నన్ను ఈ కైంకర్యంలో అంగీకరింపచేసి, ఇదే అంగీకరింపచేసి ఇసయాద ఎన్నై ఇసైవిత్తు ఒరుమై వేణుమో ఇసైందిరుందని కార్యం చేయకు. ఏమయ్యా, ఇప్పుడు నాకు దర్శనం ఇవ్వాలి, నా దగ్గరకు రావాలని నువ్వు నా కోరిక. నాకు నీ దర్శనం కావాలి, నా నేత్రాలకి నీ దర్శనం వల్ల ఆనందం, నీ మాటలు వింటే నా చెవులకు ఆనందం. ఇలా ఈ ఆనందాలన్నీ నువ్వు కలుగజేయాలి. కానీ అదేమైనా నీకు దుర్లభమైన కార్యమా ఏమిటి? ఇదిగు నీ వైపు ఇది విముఖుడుగా ఉన్నటువంటి నన్ను నీకు సుముఖుడుగా చేసినటువంటి నీకు ఇసేందిరిందని కార్యం అలా నన్ను నీ వైపుకు మళ్లించుకున్న నీకు ఇదేమైనా గొప్ప దుర్లభమైన కార్యమా నాకు వచ్చి దర్శనం ఇవ్వటము అంటే? ఇసయాలయన్నై ఇసైవిత్త అరుమై వేణుమో. అదిగో అంగీకారం లేని నన్ను, నీకు దాసభూతుడని అంగీకరించకుండా ఉన్నటువంటి నన్ను నువ్వు అంగీకరింప చేయడానికి చాలా కష్టపడ్డావు కదా. అలాంటి ఇసేందిరిందని కార్యం చేయగైకు. ఇలా అంగీకారంలో ఉన్నటువంటి నువ్వు నా కార్యం చేయటానికి ఆనాడు పడ్డావు. ఏది? నేను నీ వైపు అనుకూలమైనటువంటి స్థితిలో లేనప్పుడు, ప్రతికూలుడుగా ఉన్నప్పుడు నన్ను అనుకూలుడుగా మార్చడానికి నువ్వు శ్రమ పడ్డావు. కానీ వేళ అంత శ్రమ పడక్కర్లేదు కదా నువ్వు. ఎన్నై నన్ను నిత్య సంసారిகளுக்கு ఎవ్వరుగా ఇరుక్కిర ఎన్నై, నిత్య సంసారులకు కూడా చివరిగా ఉన్నానయ్యా నేను. అలాంటి నన్ను ఇసైవిత్తు నీ యొక్క తిరువడిగళ్ళకి ఆ కైంకర్యం చేసేటట్లుగా నేను నీ దాసుడని అని అంగీకరించేటువంటి స్థితిని తెచ్చావు కదా. అలాంటి నిత్య సంసారులకు కూడా ఇంకా కిందకి దశలో ఉన్నటువంటి నన్ను ఉంటాయన ఎక్కి జిరుత్తుం నిత్య సూర్యుగల్ అడిమే చేయగల తిరువడిగలరే ఇరుత్తినవనే. ఎలాంటి తిరువడిగళ్ళు అవి? నిత్య సూర్యులు కూడా కైంకర్యం చేస్తూ ఉండేటువంటి ఆ తిరువడిగళ్లలో నన్ను చేర్చావా? అది నీ ప్రయత్నమే కదా. పరగు పరుగు ఎన్ను తిరియాదపడి తన తిరువడిగలిరే విషయమాంబడి పన్నుమవన్యన్గై. పరుగు పరుగు అని అనుభవించు అని తిరియాదపడి ఇంకా వెనకడుగు వెయ్యనట్లుగా తన తిరువడిగలిరే విషయమాంబడి పన్నుమవన్యన్గై. ఆ తిరువడిగళ్ళ మీద ఎంత ఆసక్తిని కలుగ చేస్తాడంటే దీన్ని అనుభవించండి అని అక్కడే ఉండిపోతాడు తప్ప ఇంకొక విషయంలోకి వీళ్ళు వెనుదిరగనట్లుగా కదా చేశాడు. అలా కదా నువ్వు నన్ను చేశావు. నిజలం అడిదారు మానోం ఎంగిరపడియే మిది ఇడిమాంబడి శ్రీ శటగోపనాకి. ఎంతలా నీ యొక్క తిరువడిగళ్ళలో చేర్చుకున్నావు. నిజలం అడిదారు మానోం, నిజలం నీకు నేడంటే ఎలా ఉంటుందండి? ఆ వ్యక్తి ఎక్కడుంటే ఆ నీడ అక్కడే ఉంటుంది. వ్యక్తి ఎక్కడో ఉండి ఇప్పటిదాకా అలానే ఉంది కానండి, ఇప్పుడే నీడ విశ్రాంతి తీసుకుంటోంది, స్వామి లోపలికి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి ఏదైనా ఉంటుందా? అలా కాదు. ఆ వ్యక్తి ఎక్కడుంటే అదే రీతిగా ఆ నీడ కూడా అడిదారు మానోం. ఎలా నీడ ఆ వ్యక్తిని ఎలా విడిచిపెట్టి ఉండదో, ఎలా అడితారు పాదరేఖలు అరికాల్లో ఉండేటువంటి గీతలు మనని విడిచిపెట్టి వెళ్తాయా? ఎలా ఉండవో అని చెప్పినట్టుగా మిది ఇడియాంబడి శ్రీ నిజలం అడిదారు మానోం ఎన్నిరపడియే మిదిడియాంబడి శ్రీ చెడగోపనాకి. నీ యొక్క తిరువడిగళ్ళని ఇంకా ఒక్క క్షణం కూడా దూరంగా నిన్ను నేను ఒక్క క్షణం కూడా విడిచి ఉండవలసిన అవసరం లేకుండా నీ యొక్క తిరువడిగళ్ళే నేను అనేటువంటి స్థితిని ఇచ్చావా?
ఇప్పుడు శటకోపులు, శటారి శటార్ అంటాము మనం కోవెలకి వెళ్తే. శటార్ ఏమిటి? పరమాత్మక తిరువడిగళ్ళే. అదిగో ఎవరు వీరు? ఈ శటగోపులే ఆ పరమాత్మక తిరువడిగళ్ళు అనేటట్లుగా చేశావు. పెరుంకాத்தில் పూళై పోలే యాదానం పత్తి నీంగుం విరదమాయిరే మున్బు వర్తిత్తదు. పూర్వం ఎలా ఉన్నాను, పెద్ద సుడిగాలు వస్తే ఆ గాల్లో ఎగిరిపోయే దూది పింజలాగా యాదానం పత్తి నీంగుం విరదమాయిరే మున్బు వర్తిత్తదు. అలా ఎటు తిరిగానో, ఎక్కడికి వెళ్ళానో, అలాంటి స్థితి నేను ఏం చేస్తున్నానో తెలియనట్లుగా అలా ఉన్నాను కదా నేను. అలాంటి నన్ను అమ్మానే ఏం చేసావు స్వామి? అమ్మానే అంటే స్వామి. పేరు ఎవరదాయిరుక్క అవన్ ఇసేవిక్క వేండిన ప్రాప్తి సొల్లుగిరదు. అమ్మ అనే పేరు ఫలం వేళదే, ఆళ్వాళ్ళదే. కానీ ఆయన అంగీకరించవలసినటువంటి ప్రాప్తి సంబంధం చెప్పబడుతుంది అమ్మానే అనటం వల్ల. అంటే ఫలం ఆళ్వాళ్ళకే అయిన పేరు ఎవరదాయిరుక్క ఫలం వీరిదై ఉండగా అవన్ ఇసేవిక్క వేండున ఆయన అంగీకరించవలసినటువంటి ప్రాప్తి చెప్పబడుతుంది అమ్మానే అనటం వల్ల. అసేవిల్ అమరర్ తలైవర్ తలైవా అసేవిల్లాద అమరరుండు నిత్య సూర్యగల్. అసేవిల్లాద అమరరుండు వాళ్ళే నిత్య సూర్యులు. అవరగడుక్కు తలైవ నానా శ్రీ సేనాపతి ఆళ్వానుடைய కార్యము ఎవని బుద్ధి అధీనమా ఇరుక్కపడి. ఎలాంటి వాడు? అసేవిల్లాద అంటే కరెక్ట్ మీనింగ్ చూద్దాం. అసేవిల్లాద ఎక్కడుంది తాత్పర్యం? నాశనము లేనటువంటి నిత్య. అసైవు అంటే నాశనము, ఇల్లాగా లేనటువంటి వాళ్ళు. అసైవిల్లాదా అమరరుండు ఎవరు వాళ్ళు? నశింపనటువంటి వాళ్ళు. నిత్య సూరిగల్ అవరగడుక్కు తలైవనాన శ్రీ సేనాపతి ఆళ్వానుడయ కార్యము. ఆ నిత్య సూర్యులు కూడా నాయకుడుగా ఉండేటువంటి వారు విశ్వక్సేనాడు వాళ్ళు. ఆయన కూడా ఈయన బుద్ధి అధీనంగా కార్యం చేసేటువంటి వాడు. అది ఈయనకున్నటువంటి గొప్పతనం. అసైవిల్లామయ్యావదు బ్రహ్మాదిగలుడయ అమరత్వం బోలే ఆపేక్షికం అండ్రు. అసైవిల్లామయ్యావదు. అసై అంటే నశింపు అన్నాను కదా. నశింపు లేకపోవటము అంటే ఏమిటట అంటే బ్రహ్మాదిగుడయ అమరత్వం బోలే ఆపేక్షికం అండ్రు. అసైవిల్లామయ్యావదంటే నశింపు లేకుండా ఉండటము. బ్రహ్మాదుల యొక్క అమరత్వం వలె ఆపేక్షికమందు ఇది కోరుకోదగినటువంటిది కాదండి. కల్పావధి అందు ఎన్నపడి. కల్పావధి అందు ఎన్నపడి కల్ప అవధి వరకు అంటే ఏదో బ్రహ్మాదులకు ఉన్నటువంటి ఆయుష్ కొంతకాలమే, కానీ ఇది కల్ప అవధి అందు ఎన్నపడి కల్పావధి వరకు అని చెప్పడం అనమాట. అంటే ఎప్పటి వరకు నువ్వు నన్ను అంగీకరించావు, నన్ను అనుగ్రహించాలి. ఎప్పటి వరకు అంటే కల్పావధి వరకు నువ్వు నన్ను అనుగ్రహించాలయ్యా. జ్ఞానత్తుకు సంకోచ వికాసంగళై ఉడయ్యర అన్నికే ఇరుక్కయ్యన్నుమా. ఈ జ్ఞానానికి సంకోచ వికాసాలు కలిగేటువంటి వాళ్ళు కాకుండా ఇరుక్కయ్యన్నుమా ఎప్పుడూ జ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు ఎన్నుమా మనవచ్చును. ఆది పెరుమూర్తి ఆ కల్పావధి అది ఇవ్వరుగుళ్ళంబరుడయవం సత్తైకు హేతుభూత నానవనే. ఈ ఇవ్వరుగు లీలా విభూతిలో అంటే అవ్వరుగంటే నిత్య విభూతి, ఇవ్వరుగంటే లీలా విభూతి. ఈ లీలా విభూతికి యువతలున్న వాడు అందరి సత్తకు కూడా కారణమైనటువంటి వాడా. జగత్కారణభూత నాన సర్వాధికని. జగత్కారణభూతుడైనటువంటి సర్వాధికుడైన స్వామి. మూర్తి అంటే స్వామి. దిసేవిలిత్యాది సత్తయ్యే నోక్కి மேலுள்ளது எவர்கள் தாங்களே நிர்வகித்துக் கொள்ளவிருக்கையன்னிக்கே மேலுள்ளதும் தாనే செய்வாనాக నినైత్తు వందు కిరెక్కిరపడి. సత్తయ్యే నోక్కి వీళ్ళ యొక్క సత్తని రక్షించి, మేలుள்ளదు ముందు వీళ్ళని సృష్టించేసి ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్లే చేసుకుంటారులే అని విడిచిపెట్టడం కాకుండా ఏం చేస్తాడు? మేలుள்ளదుం తానే చేయవానాగా ఆ తర్వాత సృష్టించడం ఎలా చేశాడు, రక్షించే కార్యాన్ని కూడా ఆయన ఎత్తినే వేసుకుని ఉండేటువంటి స్వామి. திக்குக்களிலே தேஜஸ் பரவானென்னதாய் தரிசனீயமாய் பெருவிலைய నానారత్నంగల్ సేరా నిర్కిర తిరుక్కుడందయిరే. దిక్కులంతా కూడా ఆయన తేజస్సు వ్యాపించి ఉన్నది. ఎలా అందమైనటువంటి పెద్ద వెల కలిగినటువంటి రత్నాలన్నీ చేరి ఉన్నటువంటి ఆ తిరుక్కుడందయిలో
ఆ తేజస్సు దిక్కులంతా ప్రాకుతూ ఉన్నదండి. అసేవిల్ ఉలగం పరభక్తిడందాయ్. అసేవిల్ ఉలగం నశింపులేనటువంటి లోకము అంతా కూడా పరభక్తిడందాయ్, ఆ కాంతి ఆ తేజస్సు వ్యాపించింది. లోకమానదు వృత్తం అత్తు ఆశ్రయ కుంబడికిడందాయ్. లోకమంతా కూడా ఎక్కడికి వచ్చి అసేవిల్ ఉలగం పరభక్తిడందాయ్ అంటే లోకమానదు వృత్తం అత్తు. ఎక్కడ పడుకున్నావు? అసేవిల్ ఉలగం పరభక్తిడందాయ్ అంటే లోకంలో ఉన్నవాడు ఏ శ్రమ లేకుండా వచ్చి ఆశ్రయించేటట్టుగా శయనించావు నువ్వు. లోకంలో ఉన్న వృత్తం అత్తు శ్రమ లేకుండా ఆశ్రయ కుంబడికిడందా ఆశ్రయించేటట్టుగా శయనించావయ్యా. దౌర్లభ్య శంకయ్యాల వంద అవలై అలైచ్చల్ తేరందు. దౌర్లభ్య శంకయ్యాల వంద. అయ్యో ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు పరమపదంలో, ఆయన్ని మనం పొందగలమా లేదా అనేటువంటి ఆ దుర్లభత్వం అనేటువంటి శంక తీరేటట్లుగా అని ఒకటి. అసైవిల్ ఉలగం పరవక్కిడందా. ఆయన చాలా దుర్లభుడండి, మనం ఆయన్ని పొందలేము అని ఉన్నటువంటి వాళ్ళకి ఆ శంక తీరేటట్లుగా ఇదిగో తిరుక్కుడందైలో వచ్చి శయనించావయ్యా అని ఒక అర్థం. అసైవిల్లాద లోకము ముందు నిత్య విభూతి. అసలు నశించినటువంటి లోకం ఒకటి ఉన్నది కదా, అదే నిత్య విభూతి. అంగుళ్ళారం వందు ఆశ్రయిక్కిడందా. ఆ నిత్య విభూతిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆశ్రయించేటట్లుగా కూడా శయనించావు అని ఒక అర్థం. అందుకే అసైవు ఉండు ఎడంబలం కొల్లుగై అత్తై కండులోకమానదు పరముంబడి కిడందాయ్. అసైవు ఉండు అంటే ఎడంబలం కొల్లుగై. అసైవిలు అన్నారు కదా, నశింపులేని. అసైవు ఉండు అంటే ఏమిటి? నశింపునది. ఎడం వలం కొల్లుగై అత్తై కండులోకమానదు పరముంబడి కిడందాయ్. నీ యొక్క అసైవు ఉండు అంటే ఇక్కడ ఏంటి? ఎడం వలం కొల్లుగై అత్తై కండులోకమానదు. నీ యొక్క ఆ తేజస్సు అంతా చూసి లోకమానదు పరముంబడి కిడందాయ్. లోకమంతా నిన్ను ఆశ్రయించేటట్టుగా కదా శయనించి ఉన్నావు. కిడందాయ్ కాణవారాయే కన్వళరందు అరుళగిర అழகு కండు అనుభవిస్తేను. ఆ నీ యొక్క శయనకారిక సౌందర్యాన్ని సేవించి అనుభవించానయ్యా. ఇని నడయ్యడుగు కండు నా అనువాజుమ్ముడి వరవేణు. యొక్క నడక సౌందర్యాన్ని నేను సేవించి ఉజ్జీవించేటట్లుగా నువ్వు నడుస్తూ రావయ్యా. చేజుమామణిగల్ சேரும் திருக்குடந்தை ஆறாவது ஆழ்வார் திருமசை பிரான் போல்வார் புருஷரத்னங்கள் சேரும் திருக்குடந்தை ఎన్ను నిర్వహిప్పరగల్. ఆరావముదాశ్వర్ అంటే ఎవరు? సర్వేశ్వరుడు, తిరుక్కుడందైలో వేయించిన స్వామి. తిరుమసై పిరాన్ పోల్వార్, తిరుమసై ఆళ్వార్ లాంటి వాళ్ళు, అలాంటి పురుష రత్నంగల్ సేரும் తిరుక్కుడందై అనేక రత్నాలు చేరి ఉండేటువంటి తిరుక్కుడందై అంటే ఇదిగో రెండు రత్నాలు మనకు చూపిస్తున్నారు. పెరుమాళ్ళు ఒక రత్నం, తిరుమసై ఆళ్వార్ అనే ఇంకొక రత్నము. ఇలాంటివన్నీ కూడా చేరి ఉండేటువంటి తిరుక్కుడందై అని నిర్వహించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా, నీ శయనకాలిక సౌందర్యాన్ని అనుభవించాను, నీ యొక్క నడక సౌందర్యాన్ని నాకు సేవింప చేయవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. இசைவித்தென்னை உன் தாழ்நேக்கி இருத்தும் அம்மானே அசைவில் அமரர் தலைவர் தலைவா ஆதி பெருமூர்த்தி திசைவில் வீசும் செழுமாமணிகள் சேரிந்திரு குடந்தை அசைவில் உலகப் பரவக் கிடந்தாய் காணவாராயே. ஆழ்வார் எம்பெருமானார் ஜீய திவ்ய திருவடிகளே சரணம்.